హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కంద దుంపను ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిందే కదా. కందను కట్ చేయడం కూడా మీరు వీడియో చేయాలా అని అనుకోవచ్చు. కంద కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే కందలో దురదగుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అది తెలియని వాళ్ళు మామూలు కాయగూరలు ఏ విధంగా కట్ చేస్తామో అలా కనుక కందను కట్ చేసి కర్రీ తయారు చేస్తే కట్ చేసేటప్పుడు చేతులు దురద పుడతాయి. అలాగే ఆ కర్రీ తిన్న తర్వాత నాలుక కూడా దురద పుడుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇది మొదటిసారి వంట చేసే వాళ్ళకి, అలాగే కందని ఇలా కట్ చేయాలి అని తెలియని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేయండి. సాల్ట్ కరిగిన తర్వాత ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్తో మన చేతుల్ని బాగా రుద్దుతూ 2 మినిట్స్ పాటు కడగండి. ఇలా సాల్ట్ వాటర్తో చేతులు కడగడం వల్ల కంద కట్ చేసిన తర్వాత మన చేతులు దురద పుట్టకుండా ఉంటాయి. ఇలా చేతులను సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత ఇప్పుడు కందను కట్ చేసుకుందాం. కంద పైన ఉన్న పొట్టును పీలర్తో ఈ విధంగా పీల్ చేసుకోండి. కంద భూమిలో పండుతుంది కనుక ఇదంతా కొంచెం మట్టిగా ఉంటుందండి. కందను మనం తెచ్చుకున్న తర్వాత వెంటనే కడిగి మీరు స్టోర్ చేస్తే ఇది తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా మనం ఎప్పుడు కర్రీ తయారు చేసుకుంటామో అప్పుడు మాత్రమే క్లీన్ చేసుకోవాలి. కందతో మనం చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసం కనుక అందరూ కంద బచ్చల కర్రీ తప్పకుండా తినాలి అని వండుతూ ఉంటారు కదా. కంద బచ్చల కర్రీ తయారు చేయడం రాని వాళ్ళు నేను ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేశాను. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తానండి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఆ కర్రీని ఈజీగా ఇట్టే తయారు చేసుకోవచ్చు. ఇలా కంద పైన ఉన్న పొట్టు మొత్తం పీల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకోండి. కొంచెం పెద్ద గిన్నెతో తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం పీల్ చేసి తీసుకున్న కందను ఈ విధంగా సాల్ట్ వాటర్తో బాగా కడగాలి. ఇలా శుభ్రంగా కందను కడిగిన తర్వాత ఈ సాల్ట్ వాటర్లోనే అరగంట పాటు పక్కన పెట్టండి. అలా చేయడం వల్ల కందలో ఉన్న దురద లక్షణం తగ్గుతుంది. అరగంట తర్వాత వీటిని వాటర్లోంచి తీసేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందను కట్ చేసేటప్పుడు మరీ చిన్నగా కాకుండా అలానే పెద్దగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసినట్టయితే కర్రీ తయారు చేసేటప్పుడు అది బాగా మెత్తగా అయిపోతుందండి. మీరు అలా అని పెద్దగా కట్ చేస్తే కర్రీలో ఇవి సరిగా ఉడకవన్నమాట. అందుకే వీటిని కట్ చేసేటప్పుడు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కంద ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కంద ముక్కలను మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ఇందులో మళ్ళీ సాల్ట్ వేయండి. సాల్ట్ కాస్త కరిగిన తర్వాత కట్ చేసుకున్న కంద ముక్కలన్నీ ఈ సాల్ట్ వాటర్లో వేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్తో మీ చేతులు కడిగినా కూడా ఎక్కువ దురద పుడుతుంది అంటే అప్పుడు పుల్లటి మజ్జిగతో చేతులు కడగండి, దురద కాస్త తగ్గుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇంకొక బౌల్తో వాటర్ తీసుకుని ఇందులో మళ్ళీ సాల్ట్ వేసుకోండి. కందను ఈ విధంగానే క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే దురద లక్షణం తగ్గి కర్రీ కూడా చాలా బాగుంటుంది. సాల్ట్ కరిగిన తర్వాత మనం ముందు నానపెట్టిన కంద ముక్కలను ఈ సాల్ట్ వాటర్లో వేసుకుని చేతులతో ఇలా రబ్ చేస్తూ శుభ్రంగా కడిగిన తర్వాత అరగంట పాటు ఈ వాటర్లోనే అలానే వదిలేయండి. అరగంట తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా కందం ముక్కల్ని ఎలా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలో. ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయినట్టయితే చేతులు దురద లేకుండా
అలాగే ఈ కర్రీ తిన్న తర్వాత నోరు కూడా దురద లేకుండా ఉంటుంది. తప్పకుండా మీరు కందతో ఏ రెసిపీ చేసినా ఇలా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో కంద బచ్చల కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.